వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావనదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती भारती నిక్షేసజాడ్యాపహ. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానముల రూపకుడై ఒప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థ్యంతు సిద్ధుండనై. 2025 సంవత్సరం 7వ రాశి తులారాశి. తులా వృషభ రాశి వృషభయో గురు తులా వృషభయో భృగు శుక్రుడు అధిపతి. శుక్రుడు లగ్నంలో బాగున్నాడు. శుక్రుడు బాగా ఉపయోగపడతాడు. శని బాగున్నాడు. బుధుడు బాగున్నాడు. కేతు ఏకాదశిలో ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి 50 ఉత్తర బాగుంది. 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు రాహు, కుజుడు, రవి. మరి ఈ గ్రహాలు పూర్తిగా బాగా లేవు. రాహువు, కుజుడు, రవి, గురువు. ఈ 4 గ్రహాలు కూడా బాగుండకపోవటం చాలా కష్టదాయకం. మరి ఏమయ్యా పూర్తిగా బాగున్నదని ఏ రాశి చెప్పలేదనుకోబాకండి. ఎప్పుడు కూడా చెడుని ఆలోచించుకోవాలి. చెడుని ఆలోచించుకుంటేనే మంచిది. ఇప్పుడు చిన్న పావులైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. పెద్ద పావుని చిన్న కర్రతో కానీ చిన్న పావుని కానీ చిన్న కర్రతో కొడితే అది ఎదురు దిగితే కాటేస్తే మనం బతకం. అసలు పాము తొలగిపోవటమే పెద్ద నేరం. కొంతమంది చెబుతారు చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టరా అంటారు. అట్లాగే మీకున్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఇప్పుడు కుజుడు బాగాలేడు, రవి బాగాలేడు, రాహు బాగాలేడు, కేతు శని బాగున్నాడు, బుధుడు వ్యాపారకారకుడు బుధుడు బాగున్నాడు, శుక్రుడు వివాహానికి పనికొచ్చేవాడు. వివాహమైన వాళ్ళకి భార్య వల్ల బాగా కలిసిస్తుంది. మరి పెళ్లి కావటానికి మంచి సమయం. ఉద్యోగం రావడానికి కూడా బాగా అవకాశం. వ్యాపారాలు, నిత్యావసర వస్తువుల వ్యాపారం అంటే బియ్యం, పప్పు, ఉప్పు, కూరలు ఇటువంటి వాటి వ్యాపారాలు చేసుకునేవాడు కూడా బాగుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంకా బాగుంది. స్టాక్ మార్కెట్ వాళ్ళకి కూడా చాలా విశేషమైన ఆదాయం ఇచ్చే లక్షణాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, విదేశాల్లో వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంది. కుజుడు స్వక్షేత్రంలో ఉండటం, అయితే ద్వితీయంలో ధనస్థానంలో ఉండటం వ్యవసాయదారులు కూడా దాదాపు బాగుందని చెప్పాలి. బాగుండని గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అట్లా చేసుకుంటేనే మీరు బాగుపడతారు. స్వస్తి. ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు, బాధపడనివాడు ఎవడు లేడు. అందరికీ బాధలు వచ్చినాయి. వర్షం వల్ల ఇబ్బంది పడనివాడు ఎవడు లేడు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి, కార్లు ఇంజన్లు పాడైపోయి, కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడ్డవాడు ఉన్నారు. సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా.
కూలి పనో ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరం లే. నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు చేసుకుంటానికి కుదరదు. ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అంటే యుద్ధం వచ్చింది. డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు. ఈ పెరిగిన దాన్ని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు దిక్కు? దేవుడే. దేవుణ్ణి పూజించక తప్పదు. ప్రతివాళ్ళు కూడా ఈశ్వరుని, విష్ణుమూర్తిని, ఇష్ట దైవాన్ని, తల్లిదండ్రుల్ని, కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి. అదే కాదండి, ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం, కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం, తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం, దహనం చేయకపోవటం, కర్మ చేయకపోవటం, ఇవి చెయ్యరాని మహాపాపాలు. వాళ్ళకి ఎవరేం పెట్టారు? ఏం తిన్నావా? అన్నం తిన్నావా? ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు. నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీకుతుంటుంది. కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి. ఈ పాపం బాగా ఇబ్బంది పెడుతోంది. తర్వాత వ్యభిచారం. భార్య, మనకు హిందూ సాంప్రదాయంలో భార్యాభర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం. 5 సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు పంపించడం, ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందుకు ఉన్నది. ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు. పెళ్లి చేసుకున్నావు, 2 ముగ్గురు పిల్లలు కన్నావు, నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు నువ్వు మరిగావు, నీ భార్య ఉద్యోగం చేస్తుంది, ఆమె కన్ను మెరిగింది, చెరుగొడుతో 2 వెళ్ళారు. ఆ పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతో, నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు. వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం. చివరికి ఏమవుతుంది? యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పరస్త్రీల వల్ల, పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు. ఉండరు. పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు 1000లో ఒక్కడు కూడా కనపట్టలే. చివరికి భార్య గతి అవుతుంది. అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతి అయిన భార్య ఉంటుంది. ఇద్దరు చెరగలను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది. సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు. వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది. ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్పటం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు